This is your friend SudhakarVemagiri. Today we are going to discuss a great warrior of Maharashtra. ఒక మరాఠా యోధుడి కోసం మాట్లాడుకుందాం. తన కోసం మాట్లాడుతూ ఉంటే రోమాలు నుంచుంటాయి. తన కథ వినాలి అంటే ఎంతో అదృష్టం చేసుకున్నట్టు. ఇప్పటికీ వాడల వీధుల మహారాష్ట్రలో తన చరిత్రని కథలుగా చెప్పుకుంటూనే ఉంటారు. మరి అంత గొప్ప చరిత్ర కలిగిన ఆ మరాఠా యోధుడు ఎవరు? మరి తను చేసిన ఆ గొప్ప పని ఏంటి? ఇంతే కదా, రాజా అంటే కాదు, చక్రవర్తి అంటే కాదు, మరి ఎవరు ఆయన? ఒక వారియర్, ఒక సైనికుడు, ఒక యోధుడు. యుద్ధం ఎలా చేయాలో తెలిసిన ఒక యోధుడు. మరి ఆయనే తానాజీ మలుసారే. దిస్ ఈజ్ ఎ స్టోరీ ఫ్రమ్ మహారాష్ట్ర. ఇది మహారాష్ట్రలో కథలుగా చెప్పుకునే ఒక అతి గొప్ప సాహసోపేతమైనటువంటి ఒక కథ. ఏ వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ ఆఫ్ ఎ బ్రేవ్ వారియర్. ఒక ధైర్యం గల ఒక యోధుడి కోసం మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. తానాజీ మలుసారే వాజ్ ద నేమ్ ఆఫ్ ద వారియర్. మరి అతను ఎవరు అంటే తానాజీ మలుసారే. Perhaps no episode in Maratha history has moved the hearts of people as deeply as death of Tanaji Malusare, the conqueror of Sinhagad, the Lion's Fort. మరి మరాఠా యోధుల్లో శివాజీ చరిత్రని పక్కన పెడితే అంత గొప్పగా ఇన్స్పైర్ చేసిన కథల్లో మొట్టమొదటిగా నిలిచేది తానాజీ మలుసారే స్టోరీ. మరి తను చనిపోయిన విధానం, తను చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయిన తానాజీ మలుసారే స్టోరీ కథ కానీ మనం వింటా ఉంటే మన రోమాలు కూడా నెక్కబడుస్తాయేమో. ద కాంకరర్ ఆఫ్ సిన్హాగద్, ద లయన్ ఫోర్ట్ని, లయన్ కోటని గెలిచిన అతి గొప్ప మరాఠా వీరుడు మరి తానాజీ మలుసారే. మరేంటి ఆ కథ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. దిస్ స్టోరీ ఈజ్ నోన్ టు ఎవ్రీ మరాఠా చైల్డ్ త్రూ ద బ్యాలడ్ ఆఫ్ సిన్హాగద్. బ్యాలడ్ అంటే మనకందరికి ఒక ఐడియా ఉంది. ఏ నరేటివ్ సాంగ్ ఆర్ పోయమ్ ఆఫ్ పాపులర్ ఆరిజిన్, అంటే కథల పాటలా చెప్తూ ఉంటారు ఆ కథని. సో మరాఠాలో ఉన్న ప్రతి పిల్లోడికి, ప్రతి చిన్న పిల్లోడికి అని పెద్దలు ప్రతి ఒక్కరికి ఈ స్టోరీ తెలుసు. దాన్ని కథలుగా పాటల రూపంలో చెప్తూనే ఉంటారు ఈ యొక్క మన మహావీరుడి యొక్క కథ. ద సిన్హాగద్ ఫోర్ట్ వాజ్ వన్ ఆఫ్ ద 23 forts surrendered to the Mughals as per the పురందర్ ట్రీటీ ప్రకారం మరాఠాలో 23 forts అంటే 23 కోటలు ఈ మొఘల చక్రవర్తుల ఆధీనంలో ఉంటాయి. ఆ 23 కోటల్లో 23 ఫోర్ట్స్లో ద సిన్హాగద్ ఫోర్ట్ కూడా ఒకటి. మరి దిస్ యాక్ట్ ఆఫ్ సరెండర్ హర్ట్ ద ఫీలింగ్స్ ఆఫ్ మరాఠాస్. మరి మరాఠీలు చాలా బాధపడ్డారు. మనమేంటి, మన వేరే వాళ్ళ చేతిలో మనం బందీలు అయిపోవడం ఏంటి, వాడు చెప్పింది మనం వినడం ఏంటి, మొఘలు చెప్పింది మనం వినడం ఏంటి అని చెప్తే వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. దెర్ వాజ్ అ ఫైర్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద మరాఠాస్. ప్రతి మరాఠీ వాళ్ళ గుండెల్లో ఆలోచనలు కూడా అగ్గి భరాటాల బయటకు వస్తూనే ఉన్నాయి. ఎలాగైనా సాధించాలి, మన వాడి పిడికులో ఉండడం ఏంటి, ఎలాగైనా బయటికి రావాలి. ద ఫైర్ వుడ్ నెవర్ సబ్సీడ్ టిల్ ద టేక్ రివెంజ్. వాళ్ళ రివెంజ్ తీసుకున్నంత వరకు, దానికి వాళ్ళ మీద వాళ్ళు కక్ష తీర్చుకున్నంత వరకు వాళ్ళ ఉన్న ఫైర్ అనేది చల్లారదు, ఎప్పటికీ ఆగిపోదు. మన ఫైర్ చల్లారాలి అంటే వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే టు టేక్ రివెంజ్, కక్ష సాధింపుతనం. సో వన్ మార్నింగ్ సేస్ ద బ్యాలడ్ ఆఫ్ సిన్హాగద్. మరి సిన్హాగద్ ఆ పాటల రూపంలో చెప్పే ఆ యొక్క స్టోరీలో ఈ విధంగా ఉందన్నమాట. వన్ మార్నింగ్, ఒకరోజు ఉదయాన్నే జీజాబాయ్
జీజాబాయి అంటే శివాజీస్ మదర్ వాజ్ లుకింగ్ అవుట్ ఆఫ్ ద విండో ఆఫ్ ప్రతాప్గఢ్. ఆ ప్రతాప్గఢ్లో ఆ కిటికీలోంచి చూస్తూనే ఉంది ఈ యొక్క శివాజీ మదర్ జీజాబాయి కిటికీలోంచి చూస్తూనే ఉంది. షీ సా ఇన్ ద డిస్టెన్స్ ద మెజెస్టిక్ మూమెంట్ సిన్హగద్. అక్కడి నుంచి ఆ కొంచెం దూరం ఉన్నటువంటి ఆ యొక్క సిన్హాగద్ కోటను చూసింది. చాలా అద్భుతంగా కనబడుతుంది. ద లయన్ ఫోర్ట్, దాన్ని లయన్ ఫోర్ట్ అంటారు. షీ వాంటెడ్ శివాజీ టు విన్ బ్యాక్ ద ఫోర్ట్ ఫ్రమ్ మొఘల్స్. ఆమె కనిపించింది, శివాజీని అడిగింది, ఎలాగైనా అంత అద్భుతమైన కోటను మొఘళ్ళ చేతిలో పెట్టడం దేనికి, అది ఎలాగైనా మనం గెలుచుకోవాలి, అది ఎలాగైనా మళ్ళీ మన ఆధీనంలోకి వచ్చేయాలి అని చెప్పి జీజాబాయి తన కొడుకుని కోరింది. బట్ శివాజీ థాట్ దట్ ఇట్ వాజ్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. శివాజీ అనుకున్నాడు అది కాని పని, అది అసాధ్యం అని చెప్పి శివాజీ అనుకున్నాడు. హీ న్యూ దట్ దెర్ వాజ్ వన్ మ్యాన్ హూ కెన్ డూ దిస్. కానీ శివాజీకి తెలుసు ఒకే ఒక్క వ్యక్తి ఈ పని చేయగలడు, ఒకే ఒక వ్యక్తి వెళ్ళి తిరిగి మన కోటను మన స్వాధీనం చేసేలా చేయగలడు, ఒకే ఒక వ్యక్తి మన గౌరవాన్ని నిలబెట్టగలడు. అండ్ దట్ వాజ్ నన్ అదర్ దాన్ తానాజీ మలుసారే. అది ఎవరో కాదు, తానాజీ మలుసారే ఒక్కడే ఈ పని చేయగలడని చెప్పి శివాజీకి తెలుసు. ఈ సెండ్ ఫర్ తానాజీని తీసుకురామని చెప్పాడు. బట్ వెన్ తానాజీ కేమ్, తానాజీ రాగానే శివాజీ డిడ్ నాట్ హ్యావ్ ద హార్ట్ టు టెల్ హిస్ డియర్ కామ్రేడ్ వై హ్యాడ్ బీన్ సమ్మర్డ్ అంటే ఆర్డర్డ్. సో తానాజీ మరోసారి కోర్టులో రాగానే, శివాజీకి ముందుకు రాగానే శివాజీకి ఆ వార్త చెప్పడం అనేది తను చెప్పడం చాలా ఇబ్బంది పడ్డాడు. అంటే నువ్వు వెళ్ళి ఆ కోర్టుని స్వాధీనం చేసుకొని రా, అక్కడ మొఘలు చంపేసి మన కోటను మన వైపు స్వాధీనం చేసి అని చెప్పడానికి శివాజీ చాలా బాధపడతాడు. His mother Jijabai told him the nature of his mission. సో మరి జీజాబాయి చెప్పింది తన మిషన్, తన కోరిక ఏంటని చెప్పి చాలా క్లియర్గా చెప్పింది. ద లయన్ హార్టెడ్ తానాజీ ప్రామిస్డ్ ఎయిదర్ టు అకంప్లిష్ ఇట్ ఆర్ డై ఇన్ ద ప్రాసెస్. అప్పుడు తానాజీ మరోసారి ప్రామిస్ చేస్తాడు, అయితే ఈ పని నేను చేసన్నా వస్తాను, లేదంటే ఈ ప్రాసెస్లో చనిపోయినా చనిపోతాను, కానీ ఉట్టి చేతితో మాత్రం వెనక్కి తిరిగి రాను అని చెప్పి తానాజీ మరోసారి ప్రామిస్ చేస్తాడు. హీ సెట్ అవుట్ అట్ నైట్ అండ్ మార్చ్ టువర్డ్స్ ద ఫోర్ట్రెస్ విత్ హిస్ మెన్. ఆ యొక్క కొండ వైపు తను నడుచుకుంటూ ఆ రాత్రే బయలుదేరుతాడు. హీ రీచ్ ద ఫోర్ట్రెస్ సీక్రెట్లీ ఆన్ ఏ కోల్డ్ క్లియర్ అండ్ మూన్లెస్ నైట్ ఇన్ ఫిబ్రవరి 1670. మరి 1670 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ఆ రోజు చాలా క్లియర్గా మూన్లెస్ నైట్, అంటే ఆ రాత్రి మూన్ లేదు, ఆ రాత్రిలో చాలా చల్లగా ఉంది. అటువంటి రాత్రిలో తన మనుషులతో బయలుదేరి ఆ కోట వైపు వెళ్తాడు. హీ హ్యాడ్ టేకెన్ విత్ హిమ్ తనతో పాటు ఏం తీసుకెళ్తారంటే శివాజీస్ ఫేవరెట్ గోర్పడ్ అంటే ఉడుము ఆర్ లిజర్డ్ టు అసిస్ట్ ఇన్ స్కేలింగ్ ద ఫోర్ట్ వాల్. శివాజీకి ఒక గోర్పడ్ ఉంటుంది, ఒక ఉడుము ఉంటుంది, అంటే లిజర్డ్ అనమాట, పెద్ద బల్లి. దాన్ని ఇన్ స్కేలింగ్ ద ఫోర్ట్ వాల్, స్కేలింగ్ అంటే ఎక్కడం, ఆ ఫోర్ట్ వాల్ ఎక్కడానికి దాన్ని ఉపయోగించేవాడు శివాజీ. సో అది తానాజీ మరోసారి తీసుకెళ్తాడు. ఈ రోప్ వాస్ టైడ్ టు ద వేస్ట్ ఆఫ్ ద లిజర్డ్. ఆ లిజర్డ్ యొక్క నడుముకి ఒక తాడు కట్టేస్తాడు. ద లిజర్డ్ రిఫ్యూజ్ టు ఫాలో ద ఆర్డర్ అండ్ క్లైమ్ ద ఫోర్ట్ యాజ్ ఇట్ నోటీస్ ద డేంజర్ ఇన్ క్లైంబింగ్ ద ఫోర్ట్. ఆ లిజర్డ్, ఆ ఉడుము ఏదైతే ఉందో అది తాడు కట్టిన తర్వాత అది ముందుకు వెళ్ళడానికి ఆలోచిస్తూ ఉంటుంది. అది ముందుకు వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు అంటే అది ఆల్రెడీ ఫోర్ట్ కానీ ఎక్కితే వచ్చే పరిణామం అనేది ముందే చూడగలుగుతుంది, తనకి ముందే తెలుస్తుంది చాలా డేంజరస్ సిచ్యువేషన్ అని. అంటే అక్కడ మ్యాక్సిమం చాలా ఓటమి తనకి రావచ్చని, లేకపోతే చనిపోవచ్చు అని చెప్పి తను ఆలోచించి తను లిజర్డ్ ఉడుము అనేది కొండపైకి ఎక్కడానికి జంకుతూ ఉంటుంది అనమాట. అందుకని ఏమన్నాడంటే రిఫ్యూజ్ టు ఫాలో. దెన్ తానాజీ ఎక్స్ప్రెస్డ్ హిజ్ యాంగర్. తానాజీ తన కోపాన్ని ప్రదర్శిస్తాడు. ద లిజర్డ్ ఒబేడ్ హిజ్ ఆర్డర్. ఆ యొక్క ఆర్డర్ని ఆ లిజర్డ్ అనేది ఆ ఉడుము అనేది ఫాలో అవుతాను కూడా పైకి ఎక్కుతుంది. ఇట్ వాజ్ టెరిఫైడ్, చాలా భయపడింది. అండ్ స్కేల్డ్ ద హిల్ టాప్, ఆ కొండ పైకి ఎక్కేస్తుంది అనమాట. విచ్ హెల్ప్డ్ ద మరాఠాస్ టు గో అప్ టు ద క్లిఫ్ అంటే కొండ పైన ఈ ప్లేస్ అనమాట, క్లిఫ్ అంట. ఇలా కొండ చివరంటే ఈ పైన టాప్ అనమాట. సో ఆ లిజర్డ్ కట్టిన తాడుతోటి వీళ్ళందరూ కూడా పైకి ఎక్కేస్తారు.
సమ్ సోల్జర్స్ రీచ్ ద టాప్, కొంతమంది పైకి వెళ్ళిపోతారు. ద గర్డ్స్ ఇన్ ద ఫోర్ట్ డిటెక్టెడ్ దేర్ అరైవల్. అక్కడ కొండకి కాపలా కాసే ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా డిటెక్ట్ చేస్తారు, ఫైండ్ అవుట్ చేస్తారు ఎవరో వస్తున్నారు అని. ద సెంట్రీస్ వర్ స్విఫ్ట్లీ కిల్డ్ బై ద మరాఠాస్. సెంట్రీస్ అంటే అక్కడ ఎవరైతే కాపలా ఉంటారో వాళ్ళందరినీ కూడా స్విఫ్ట్లీ అంటే ఫాస్ట్లీ ఆ మరాఠాస్ అందరూ కూడా చాలా ఫాస్ట్గా చంపేస్తూ ఉంటారు. బట్ ద క్లాష్ ఆఫ్ ఆర్మ్స్ థరోలీ రౌజ్డ్ ద గ్యారిజన్. అంటే వాళ్ళతో ఫైట్ ఏదైతే ఉందో ఆ ఫైట్ అనేది బాగా పెద్ద అవుతూనే ఉంటుందన్నమాట. తనాజీ ఫేస్డ్ ఏ సీరియస్ ప్రాబ్లం. అప్పుడు తనాజీ చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. మెనీ సోల్జర్స్ ఆఫ్ హిస్ ట్రూప్స్ వర్ స్టిల్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద ఫోర్ట్. కొంతమంది పైకి ఎక్కుతున్నారు, కొంతమంది చనిపోయారు, కొంతమంది చంపుతూ ఉన్నారు, ఇంకా చాలామంది సోల్జర్స్ కిందనే ఉండిపోయారు. వాళ్ళు నెమ్మదిగా పైకి ఎక్కుతున్నారు. ఈవెన్ దెన్ అప్పటికి కూడా అంటే తన దగ్గర తగినంత బలం లేదు, తనాజీ మలుసారే దగ్గర తగినంత బలం లేదు, తగిన సైనికులు లేరు. ఈవెన్ దెన్ అలాగైనా కానీ హ్యాడ్ టు ఛాలెంజ్ ద ఎనిమీ. ఛాలెంజ్ చేస్తాడు. ద గ్రేట్లీ అవుట్ నెంబర్డ్ ఈస్ ట్రూప్స్. అంటే వాళ్ళ ట్రూప్స్ కన్నా బయట ఉన్న ట్రూప్స్ చాలా ఎక్కువ మంది అనమాట. అంటే కోటలో ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో ఆల్రెడీ మేడప్ ఈజ్ మైండ్, ఆల్రెడీ తానాజీ మలుసారే మైండ్ మేడప్ చేసుకుంటాడు, రెడీ కమాన్ ఎలాగైనా ఫైట్ చేయాలి. అఫ్కోర్స్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటే ఏమి ఆయన ఫైట్ చేస్తారంటాడు. అండ్ ఈ ఆర్డర్ ఈస్ ట్రూప్స్ టు లాంచ్ ద అటాక్. వాళ్ళందరూ కూడా ఆర్డర్ చేస్తారు, కమాన్ అటాక్ స్టార్ట్ చేయండి, అందరూ అటాక్ చేయండి అని చెప్పి స్టార్ట్ చేస్తారు. ఆర్డర్ చేయడం వాళ్ళందరూ కూడా స్టార్ట్ చేస్తారు. ద ఫైట్ ప్రొసీడెడ్. ఆ ఫైట్ అనేది ముందుకి వెళ్తూనే ఉంది. తానాజీ లాస్ట్ మెనీ మెన్. తన మనుషుల్లో చాలామంది కోల్పోతాడు. బట్ ఈజ్ మెన్ కాజ్డ్ హెవీ లాసెస్ ఆన్ ద మొఘల్ ఫోర్సెస్. చనిపోయారు కానీ మొఘల్ ఫోర్సెస్లో చాలామందిని చంపి వీళ్ళు చనిపోతారు. తానాజీ రిపీటెడ్లీ సాంగ్ టు కీప్ ద స్పిరిట్ ఆఫ్ హిస్ సోల్జర్స్ హై. తానాజీ మలుసారే ఏంటంటే తన సైనికుల్లో ఎక్కడ కూడా భయం అనేది రాకుండా, తన సైనికులు ఎవరు కూడా భయపడకుండా తానాజీ మలుసారే పాడుతూనే ఉంటాడు, విప్లవ గీతాలు పాడుతూనే ఉంటాడు. ఆఫ్టర్ సమ్ అవర్స్, కొన్ని గంటల గడిచిన తర్వాత, ద మొఘల్ కమాండర్ ఉదయభాన్ వాజ్ ఎంగేజ్డ్ ఇన్ ఏ ఫైట్ విత్ తానాజీ. కొన్ని గంటల తర్వాత, అంటే యుద్ధం జరుగుతున్న కొన్ని గంటల తర్వాత ఈ మొఘల్ కమాండర్ ఉదయభాన్ ఎవరైతే ఉంటాడో ఆయన తానాజీ మలుసార్తో డైరెక్ట్గా ఫైటింగ్ చేయడానికి వస్తాడు. ద ఆడ్స్ వర్ అగేన్స్ట్ ద మరాఠా. కానీ మరాఠా యొక్క ఫోర్స్ ఎక్కువగా లేదు, వాళ్ళ సోల్జర్స్ ఎక్కువగా లేదు, సైన్యం ఎక్కువగా లేదు, మొఘల్స్ యొక్క సైన్యం ఎక్కువగా ఉంది. అందుకని ఆడ్స్ అన్నాడు, ద ఆడ్స్ వర్ అగేన్స్ట్ అన్నాడు. అంటే చాలా బలహీనం అయిపోతూ ఉన్నారు. ద లాంగ్ నైట్ మార్చ్, ద యాంగ్జైటీ ఆఫ్ ద మిషన్, స్కేలింగ్ ద ఫోర్ట్ అండ్ ద విగరస్ ఫైట్ తానాజీ హ్యాడ్ ఆల్రెడీ బీన్ ఎంగేజ్డ్ ఇన్ బిఫోర్ అండ్ హ్యాడ్ మేడ్ హిమ్ వీక్ కంప్లీట్లీ. మరి తానాజీ చాలా వీక్ అయిపోతాడు. ఎందుకు వీక్ అయిపోతాడు తానాజీ అంటే దేర్ ఆర్ రీజన్స్ ఫర్ ఇట్. ఫస్ట్ వన్, ద లాంగ్ నైట్ మార్చ్, ఆ రాత్రంతా నడక. సెకండ్ వన్, ద యాంగ్జైటీ ఆఫ్ ద మిషన్, ఈ మిషన్ ఎలా సాధించాలి అనే ఒక యాంగ్జైటీ. నెక్స్ట్ స్కేలింగ్ ద ఫోర్ట్, ఆ కొండను ఎక్కడం. అండ్ ద విగరస్ ఫైట్, చాలా కష్టపడి అతి భయంకరమైన యుద్ధంలో పాల్గొనడం. హ్యాడ్ ఆల్రెడీ బీన్ ఎంగేజ్డ్ ఇన్ బిఫోర్, మరి ఇవన్నీ కూడా యుద్ధానికి ముందే తానాజీని వీక్ చేశాయి. హ్యాడ్ మేడ్ హిమ్ వీక్ కంప్లీట్లీ. హెన్స్ ఆఫ్టర్ లెంతీ ఫైట్, అంటే చాలాసేపు జరిగిన ఆ యుద్ధంలో తానాజీ కింద పడిపోయాడు. నెవర్ టు గెట్ అప్, మరి ఇంకా ఎప్పుడు లెగలేనంతగా కింద పడిపోతాడు. అంటే తానాజీ మలుసారే చనిపోతాడు. However, the fight continued under the leadership of Shivaji, Suryaji, Tanaji's brother. తానాజీ చనిపోయినా కానీ తానాజీ యొక్క బ్రదర్ సూర్యాజీ ఉంటాడు. ఆ సూర్యాజీ నేతృత్వంలో ఫైట్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ద సోల్జర్స్ హూ ఆర్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద ఫోర్ట్ రీచ్ ద ఫోర్ట్ అండ్ కంటిన్యూడ్ ఫైటింగ్. చూడండి అక్కడ పైన కొంతమంది ఫైట్ చేస్తూనే ఉన్నారు, కింద సోల్జర్స్ పైకి ఎక్కుతూనే ఉన్నారు, వీళ్ళతో పాటు ఫైట్ చేసి అప్పుడు ఇలా కొంతమంది చనిపోతున్నారు. అయినా వీళ్ళు ఎక్కడ భయపడకుండా, కింద వాళ్ళు బయటికి పారిపోకుండా వాళ్ళ కొండ ఎక్కి ఆ ఫోర్ట్లోకి వెళ్ళి, కోటలోకి వెళ్ళి యుద్ధం చేస్తూనే ఉన్నారు. ద మొఘల్స్ బిట్ ద డస్ట్, అంటే ఓడిపోయారు. ద మరాఠా సోల్జర్స్ బ్రాట్ ద ఫోర్ట్ అండర్ దేర్ కంట్రోల్. ఎలాగైతే మరాఠా సోల్జర్స్ అందరూ కూడా ఆ కోటను తన కంట్రోల్లో తెచ్చుకుంటారు. ఇట్ వాజ్ ఎ గ్రేట్ విక్టరీ ఫర్ ద మరాఠాస్. మరి మరాఠా పీపుల్ అందరికి కూడా, మరాఠీలందరికీ కూడా అదొక అద్భుతమైన విజయం. అంటే వాళ్ళ కోటలోకి వెళ్ళి, అంటే వాళ్ళున్న కోటలోకి వెళ్ళి వాళ్ళని గెలవడం అనేది ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. చాలా అద్భుతమైన విజయం.
బట్ దెర్ వాజ్ నో మూడ్ ఆఫ్ జాయ్ ఆఫ్ విక్టరీ ఇన్ దర్ క్యాంప్. అంటే కోటను స్వాధీనం చేసుకున్నాం, మనం గెలిచే మన ఆనందం వాళ్ళలో లేదు. ద న్యూస్ ఆఫ్ ద విక్టరీ రీచ్డ్ శివాజీ. శివాజీకి ఆ న్యూస్ తెలిసింది. ఈ రష్డ్ ద ఫోర్ట్ ఈగర్లీ టు కంగ్రాచులేట్ తానాజీ. అంటే తానాజీ చనిపోయిన విషయం తెలియదు, మన వాళ్ళు గెలిచారనే విషయం మాత్రం తెలుసు. అతను శివాజీ చాలా ఫాస్ట్గా తానాజీని కంగ్రాచులేషన్స్ చెప్పాలి, అభినందన చెప్పాలని చాలా ఫాస్ట్గా వస్తాడు. టు హిస్ షాక్ ఈ సా ద బ్రేవ్ తానాజీ లైఫ్లెస్. అతి గొప్ప మరాఠా యోధుడైనటువంటి ఆ తానాజీ లైఫ్లెస్గా అక్కడ పడిపోవడం అనేది చూసి శివాజీ తట్టుకోలేడు. ద బ్యాలడ్ ఆఫ్ సిన్హగద్ డిస్క్రైబ్ ద గ్రీఫ్ యాజ్ సచ్. అందువల్ల వాళ్ళు పాడే ఆ పాటల్లో, ఆ జానపద పాటల్లో యొక్క ఆ బాధని ఈ విధంగా చెప్తూ ఉంటారు అన్నమాట. ఆ బాధను వర్ణిస్తూనే ఉంటారు. ఏమైనా వర్ణిస్తారంటే చూడండి ఒకసారి. 12 days ద కింగ్ వెప్ట్ ఓవర్ హిమ్ ఫర్ ద గ్రేట్ లవ్ దట్ హీ బోర్ హిమ్. 12 రోజులు ఆ మహారాజు, ఆ శివాజీ చక్రవర్తి తనను కోల్పోయినందుకు, తానాజీ మలుసూరిని కోల్పోయినందుకు బాధపడుతూనే ఉన్నాడు. అంత లవ్ అండ్ ఎఫెక్షన్ ఆ చక్రవర్తికి ఆ తానాజీ మలుసార్ అంటే. ద సారో ఆఫ్ జీజాబాయ్ వాజ్ ఆల్సో డిస్క్రైబ్డ్. అంటే ఆ జీజాబాయ్ యొక్క బాధను కూడా డిస్క్రైబ్ చేస్తాడు. ఎలా డిస్క్రైబ్ చేస్తున్నాడంటే ద స్కార్ఫ్ రిమూవ్డ్. ఆ స్కార్ఫ్ అంటే తానాజీ మలుసార్ మీద పెట్టిన ముఖానికి కప్పిన స్కార్ఫ్ అని తీసేస్తారు. షీ సా హిస్ ఫేస్. మొట్టమొదటిసారిగా అంటే తీసిన తర్వాత ఆమె అతని ఫేస్ని చూస్తుంది. నో వర్దియర్ చీఫ్ ఆఫ్ ద రేస్ ఇట్ వాస్ థస్ షీ వెయిల్డ్ అండ్ డ్రూ ఎ స్వర్డ్ బిఫోర్ ద ఆర్మీస్ ఆఫ్ హిస్ లార్డ్. సో అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే షీ వెయిల్డ్ అండ్ డ్రూ ఎ స్వర్డ్ అంటే చాలా బాధపడి ఒకేసారి కత్తిని తీస్తారు. కత్తిని తీసి బిఫోర్ ద ఆర్మీస్ ఆఫ్ హిస్ లార్డ్ వాళ్ళందరి ముందు అంటుంది అనమాట. ఏమంటుందంటే శివాజీ సన్ అండ్ కింగ్ టుడే. శివాజీ నా కొడుక, ఈరోజు నువ్వు రాజు. యువర్ రైట్ హ్యాండ్ హ్యాస్ బిన్ చాప్డ్ అవే. ఇదిగో నీ కుడి చేయిని వాళ్ళు నరికేశారు, నీ కుడి చేయిని కట్ చేశారు అని చెప్పి శివాజీని అంటది. అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే శివాజీ యొక్క కుడి భుజం అనేది నరికేయడం జరిగింది. అంటే మహాచక్రవర్తి శివాజీ కుడి భుజం అంటే మనం అర్థం చేసుకోవచ్చు. తానాజీ మలుసారేకి శివాజీ ఇచ్చిన రెస్పెక్ట్, వాళ్ళ మదర్ ఇచ్చిన రెస్పెక్ట్. when శివాజీ లెర్న్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ డెత్ ఈ రిమార్క్డ్. ఎప్పుడైతే తన ఫ్రెండ్స్ డెత్ చూస్తాడో ఈ విధంగా అంటాడు. ఏమంటాడంటే గడ్ అలా పాన్ సిన్హా గేలా. అంటే దాని అర్థం ఏంటంటే వీ హ్యావ్ గెయిన్డ్ ద ఫోర్ట్. అఫ్ కోర్స్ ఫోర్ట్ అయితే గెలవగలేము, బట్ లాస్ట్ ద లయన్. ఒక లయన్ని మేము కోల్పోయామని చెప్పి శివాజీ చాలా బాధతో అంటాడు. చూడండి మరి ఈ కథ విన్నంత వరకు అంటే మనకి ఈ విధంగా, బట్ ఇది మహారాష్ట్రలో అయితే దాన్ని ఇప్పటికీ ఒక కథలుగా చెప్పుకుంటూనే ఉంటారు. అఫ్కోర్స్ ఈ లెసన్ విన్న తర్వాత మనకు కూడా అదే ఫీలింగ్ రావచ్చు. ఎందుకంటే యుద్ధ వీరుడు, అతి భయంకరమైన యుద్ధ వీరుడు, ఆ సైనికుడు మొఘల్స్ ఉన్న కోటలోకి వెళ్ళి అంత పెద్ద గోడనెక్కి ఆ లిజర్డ్ని కూడా భయపెట్టగలిగిన ఆ యుద్ధ వీరుడు వాళ్ళ కోటనెక్కి వాళ్ళను ఓడించి తను చనిపోయి తనకిచ్చిన ప్రామిస్, తన శివాజీకి ఇచ్చిన ప్రామిస్ ఏదైతే ఉందో, ఆ ప్రామిస్ ఏంటది? either to accomplish it or die in the process. అయితే గర్వంగా గెలిచి వస్తాం, లేదంటే ఆ ప్రాసెస్లో చనిపోతాను, కానీ ఉట్టి చేతిలో మాత్రం తిరిగి రాను అని ఏదైతే చెప్పాడో దాన్ని ఆయన ఫుల్ఫిల్ చేసుకున్నాడు. అందుకనే శివాజీ లాస్ట్లో అంటాడు, we have gained the fort but lost the lion. ఫోర్ట్ని అయితే గెలవగలేము కానీ లయన్ని మేము కోల్పోయామని చెప్పి శివాజీ చాలా బాధతో అంటాడు అనమాట. సో ఇదేండి మరి తానాజీ మలుసారే, ఏ స్టోరీ ఆఫ్ ఏ బ్రేవ్ వారియర్. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఇలాంటి స్టోరీ కానీ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఒకవేళ ఇది కానీ నచ్చినట్టయితే మీరు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని ఆశిస్తూ, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ Sudhakar Vemagiri signing off for today and have a great day. Bye bye, take care.